హలో, నేను మీ సిఎస్ రావు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అసెంబ్లీ అభ్యర్థుల్ని 2 జాబితాల్లో ప్రకటించింది. ఇంకా 16 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించాల్సి ఉంది. ఇక ఎంపీ అభ్యర్థులను ప్రకటించడానికి చంద్రబాబు నాయుడు జాబితాను సిద్ధం చేశారు. రేపో మాపో ఆయన అభ్యర్థులను అఫీషియల్గా ప్రకటించబోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమికి సంబంధించి సీట్ల షేరింగ్ ఒక కొలిక్కి వచ్చింది. ఇక ఎవరెవరు అభ్యర్థుల్ని ఎక్కడెక్కడ అనే దాని మీద ఇంకా కొంచెం ఫైనల్ తర్జన భర్జనలు పడుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో అసలు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులుగా ఎవరు ఉండబోతున్నారు అనే దాని మీద మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అభ్యర్థుల్ని ఆయా కాన్స్టిట్యున్సీలకి ఎవరు ఉండబోతున్నారు అనేది మీకు ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. బహుశా 1-2 ఏదన్నా తేడా ఉంటే ఉండొచ్చు, కానీ మిగతావన్నీ ఎగ్జాక్ట్గా ఇవే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మాత్రం నేను చెప్పగలను. కాన్స్టిట్యున్సీ వైజ్ కనుక మనం తీసుకుంటే కనుక శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు ఇది పక్కా ఫిక్స్, ఇంకా దాంట్లో ఎలాంటి తేడా లేదు. విజయనగరం అశోక్ గజపతిరాజు, వాస్తవంగా విజయనగరం లోక్సభ స్థానాన్ని బీజేపీ అడుగుతూ ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు, సర్వేలు వీటన్నింటిని బేస్ చేసుకుంటే విజయనగరం బీజేపీ కన్నా కూడా తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి పోటీ చేస్తేనే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది కూటమి ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అందుకే అక్కడి నుంచి అశోక్ గజపతిరాజుని పోటీ చేయించాలి అనేటువంటి ఒక నిర్ణయానికి కూటమి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక అరకు కొత్తపల్లి గీత బీజేపీ తరఫు నుంచి ఆమె క్యాండిడేట్గా పోటీ చేయబోతున్నారు. ఇంకా ఆమె అభ్యర్థిత్వం ఫిక్స్, దాంట్లో ఎలాంటి తేడా కూడా లేదు. విశాఖపట్నం శ్రీభరత్ బాలకృష్ణ చెన్నల్లుడు గత ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప తేడాతోటి ఓడిపోయారు. ఈసారి ఆయన ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని చెప్పి సర్వేలు చెప్తూ ఉన్నాయి. ఆయనకి విశాఖపట్నం ఫిక్స్. ఇక అనకాపల్లి చింతకాయల విజయ్, సో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు. అనకాపల్లిలో ఆయన చాలా కాలంగా కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. గ్రౌండ్ స్థాయిలో కూడా ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా తెచ్చుకోగలిగారు. కానీ అనకాపల్లి నుంచి బీజేపీ పోటీ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. అక్కడ సర్వేల్లో మాత్రం బీజేపీకి టర్న్ అయ్యేటువంటి అవకాశం లేదు, ఓట్ బ్యాంకు అనేది సారాంశం. అందుకే ఇప్పుడు అనకాపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తేనే గెలిచేటువంటి అవకాశం ఉంది అని సర్వేల యొక్క సారాంశం. అందుకే కూటమికి సంబంధించిన నేతలందరూ కూర్చొని అనకాపల్లిని తెలుగుదేశం పార్టీకి ఇవ్వడానికి ఒక అంగీకారానికి ప్రాథమికంగా వచ్చినట్టు తెలుస్తుంది. అదే ఫైనల్ అయితే కనుక చింతకాయల విజయ్కి అక్కడ ఎంపీ అభ్యర్థిత్వ స్థానం ఖరారయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గెలిచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని సర్వేలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు అనకాపల్లిని తెలుగుదేశం పార్టీకి తీసుకొని చింతకాయల విజయ్ని బరిలోకి నిలపాలి అనేటువంటి ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అక్కడ చింతకాయల అయ్యన్న పాత్రుడికి ఉత్తరాంధ్రలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా ఉంది. చిరకాలంగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి హార్డ్ కోర్ ఫ్యామిలీగా కూడా పేరుంది. అందుకే అటు రామ్మోహన్ నాయుడు ఫ్యామిలీకి అలాగే చింతకాయల అయ్యన్న పాత్రుడి ఫ్యామిలీకి కొంత ఎగ్జంప్షన్, ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అనేటువంటి ఒక ప్రాథమిక నిర్ణయానికి ఎగ్జంప్షన్ ఉండేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఇక రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి బీజేపీ ఫిక్స్, ఇంకా అక్కడ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయారు. ఆవిడ అభ్యర్థిత్వం అక్కడి నుంచి ఆవిడ పోటీ చేసి గెలుస్తారని కూడా సర్వేలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఆ అభ్యర్థిత్వం విషయంలో ఎలాంటి అభిప్రాయ భేదాలు కూటమిలో లేవు. ఇక అమలాపురం నుంచి గంటి హరీష్ మాధుర్, ఈయన అభ్యర్థిత్వం కూడా దాదాపుగా ఫైనల్ అయిపోయిందని చెప్పి తెలుస్తుంది. ఆయన గెలిచేటువంటి అభ్యర్థుల్లో ఆయన లిస్టు కూడా ఉంది. ఇక కాకినాడ నుంచి సానా సతీష్ జనసేన తీసుకుంది. కాకినాడ అలాగే మచిలీపట్నం 2 లోక్సభ స్థానాలు కూటమిలో జనసేన తీసుకుంది. సో జనసేన అక్కడి నుంచి అభ్యర్థులను ప్రకటించడానికి కసరత్తు చేస్తూ ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం విశ్వసనీయంగా అందుతుంది. జనసేన నుంచి సానా సతీష్ పోటీ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. కానీ చివరి నిమిషంలో సానా సతీష్ని మార్చి ప్రత్యామ్నాయంగా కొత్త అభ్యర్థిని కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే సానా సతీష్ పేరు అయితే వినిపిస్తుంది కాకినాడ నుంచి. ఇక నర్సాపురం రఘురామకృష్ణరాజు బీజేపీ నుంచి ఆయన పక్కాగా పోటీ చేయబోతున్నారు. దీంట్లో ఎలాంటి సందేహం కూడా అవసరం లేదు. కొంతమంది బీజేపీ లీడర్లు ఆయనకి టికెట్ ఇవ్వకుండా అడ్డుపడ్డారు. ఆ విషయాన్ని ఆయన కూడా చెప్పారు. ప్రెస్ మీట్లోనే మీడియాకు కూడా చెప్పడం జరిగింది. సో ఎంతమంది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బీజేపీ లీడర్లు అడ్డుపడినప్పటికీ, ఎంతమందో కాదు
బీజేపీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వాన్ని అడ్డుకుంటూ ఒక లెటర్ కూడా రాయడం జరిగింది బీజేపీ అధిష్టానానికి అనేది వినిపిస్తూ ఉంది. సో ఎన్ని లెటర్లు రాసినప్పటికీ, ఎంతమంది అడ్డుపట్టినప్పటికీ కూడా ఖచ్చితంగా నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేయబోతూ ఉన్నారు. ఆయన ఒక బలమైనటువంటి అభ్యర్థిగా అక్కడ కనిపిస్తూ ఉన్నారు. సో ఆయనే బీజేపీ నుంచి అభ్యర్థిత్వం ఖచ్చితంగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి స్థానాల్లో నర్సాపురం ఉంది. 100% రఘురామకృష్ణరాజు గెలవబోతున్నారు అనేది సర్వేల యొక్క సారాంశం. ఎవరైతే కూటమిలో బీజేపీ అభ్యర్థి సీఎంగా ఉండాలి అని లింక్ పెట్టారో, అంటే కూటమి కాకుండా విచ్ఛిన్నం చేయడానికి ఆ బీజేపీకి సంబంధించిన లీడరే రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారనేది కూడా వినిపించింది. సో ఎంతమంది బీజేపీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్లు అడ్డుకున్నప్పటికీ రఘురామకృష్ణరాజు మాత్రం తాను చేరుకోవాల్సినటువంటి లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోబోతున్నారు అనేది మాత్రం చెప్పొచ్చు. సో నర్సాపురం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు, అక్కడి నుంచి గెలవబోతున్నారు అనేది కూడా 100కి 100% 100% మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఇంకా ఏలూరు నుంచి పుట్టా మహేష్ లేదా సత్యనారాయణ గౌడ్ పేరు వినిపిస్తుంది. సో బహుశా ఏలూరు నుంచి పుట్టా మహేష్కే కన్ఫర్మ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. వీళ్ళిద్దరిలో ఏదో ఒక పేరుని చంద్రబాబు నాయుడు రేపో మాపో అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది అఫీషియల్గా. ఇక మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి జనసేన, ఇక్కడ కూడా ఫిక్స్. ఆయన అభ్యర్థిత్వాన్ని దాదాపుగా జనసేన ఖరారు చేసేసింది. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ మచిలీపట్నం, ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. సో మచిలీపట్నం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి బాలశౌరి నిల్చోబోతున్నారు. ప్లస్ సర్వేలు కూడా బాలశౌరి గెలుస్తున్నారు అని చెప్పి సర్వేల యొక్క సారాంశం కూడా ఉంది, పలు సర్వేల సారాంశం. సో బాలశౌరి అక్కడి నుంచి మచిలీపట్నం నుంచి ఫిక్స్, దీంట్లో ఎలాంటి తేడా ఉండదు. సో విజయవాడ నుంచి కేశినేని శివనాథ్ చిన్ని ఆయన అభ్యర్థిత్వం కూడా ఫిక్స్, దాంట్లో ఎలాంటి మార్పులు కూడా ఉండవు. బీజేపీ ఒక సమయంలో విజయవాడ స్థానాన్ని కూడా కోరింది, అక్కడి నుంచి ఆల్రెడీ బీజేపీ అభ్యర్థిని బరిలోకి దించాలి అని చెప్పి అనుకున్నారు. సుజనా చౌదరి ఏదో కోరుతున్నారు విజయవాడ స్థానాన్ని అని చెప్పి ఒకనొక సమయంలో వినిపించింది. కానీ మొదటి నుంచి కూడా కేశినేని శివనాథ్ అక్కడి నుంచి పనిచేస్తున్నారు కాబట్టి, ప్లస్ అక్కడ కేశినేని నాని తెలుగుదేశం పార్టీని కాదని వెళ్ళిపోయారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అక్కడి నుంచి ఆయనకి సరైనటువంటి అభ్యర్థిగా కేశినేని శివనాథ్నే భావిస్తూ తెలుగుదేశం పార్టీ శివనాథ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎలాంటి మార్పు కూడా ఉండదు, ఆయన అభ్యర్థిత్వం కన్ఫర్మ్ అవుతుంది. ప్లస్ గెలిచేటువంటి అభ్యర్థుల్లో కూడా ఆయన ఉన్నారు, సర్వేల్లో కూడా ముందున్నారు. ఇక గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, ఆయన ఎన్ఆర్ఐ, ఇటీవలనే ఆయన గుంటూరు లోక్సభ స్థానానికి వచ్చి ప్రచారం కూడా చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి క్లియర్ కట్గా ఆయనకి సందేశాలు ఉన్నాయి, అందుకే ఆయన చాలా దూకుడుగా ప్రచారంలో దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. తొలి రోజుల్లో పెమ్మసాని చంద్రశేఖర్ బదులు భాష్యం రామకృష్ణ పేరు వినిపించినప్పటికీ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఫైనల్ చేసింది. దాంతో ఆయన తిరుగు లేకుండా ప్రచారం చేసుకుంటున్నారు. గెలిచేటువంటి అభ్యర్థుల్లో పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు అనేది కూడా సర్వేలు అంచనా వేస్తూ ఉన్నాయి. గుంటూరు యాక్చువల్గా గల్లా జయదేవ్ ఉన్నారు, 2 సార్లు గెలిచారు. ఆయన ప్రత్యేకమైనటువంటి మార్కుని ఏర్పాటు చేశారు అక్కడ. ఆ మార్కుని కొనసాగిస్తూ పెమ్మసాని చంద్రశేఖర్ దూకుడుగా వెళ్తూ ఉన్నారు, అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆయన గెలుపు ఖాయం అని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉంది. ఇక నర్సరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆయన అభ్యర్థిత్వం కూడా ఫిక్స్. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవలే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. సో నర్సరావుపేటలో ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది, వివాద రహితునిగా పేరుంది, అందరితోటి చాలా ఈజీగా మూవ్ అవుతారు, అందరినీ కలుపుకొని పోతారు, సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటారు అనేటువంటి గుడ్ విల్ ఆయనకి ఉంది. ప్లస్ విజ్ఞాన సంస్థలకు సంబంధించినటువంటి అధినేత కుమారుడు కూడా. సో లావు శ్రీకృష్ణదేవరాయలు రాబోయేటువంటి ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి కొంత టైట్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా ఎడ్జ్ అయితే శ్రీకృష్ణదేవరాయలకు ఉందని చెప్పి సర్వేలు చెబుతున్నాయి. ఆయన అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ కన్ఫర్మ్ చేయబోతోంది 100కు 100%. ఇంకా బాపట్ల నుంచి ఎంఎస్ రాజు, తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు. సో ఈ ఎంఎస్ రాజు పేరుని ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. తాజాగా ఆయన పేరుని పరిశీలించారు. సోషల్ మీడియాలో కూడా ఎంఎస్ రాజు పేరు ఇవాళ ఉదయం నుంచి కూడా
బాగా ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో, వాట్సాప్ యూనివర్సిటీలో. సో అంతకుముందు బాపట్ల నుంచి శ్రీదేవి మాజీ ఎమ్మెల్యే తాడికొండ అనుకున్నారు, ప్రస్తుతం ఎమ్మెల్యే ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఆమె మీద అనర్హత వేటు వేశారు. సో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి పేరు అనుకున్నారు, కానీ ఆవిడ అభ్యర్థిత్వం కాకుండా ఎంఎస్ రాజు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ అనేది వినిపిస్తుంది. ఇక ఒంగోలు ఎంఎస్ రాజు కూడా దాదాపు కన్ఫర్మే, బట్ చివరి విషయంలో ఏదన్నా చిన్న మార్పులు జరిగితే జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పొచ్చు ఎంఎస్ రాజు విషయంలో. సో ఇక ఒంగోలు నుంచి మాగుంట రాఘవరెడ్డి, సో మాగుంట రాఘవరెడ్డి అభ్యర్థిత్వం కూడా అఫీషియల్గా ఖరారు కాబోతుందని చెప్పొచ్చు. ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ నడుస్తుంది, కవితని విచారిస్తుంది వీడి, కానీ మాగుంట రాఘవరెడ్డి అప్రూవ్గా మారిపోయారు, ప్లస్ వాంగ్మూలం కూడా ఇచ్చారు. బట్ ఇంకా కేసు అడ్డు కాబోదు అనే ఉద్దేశంతో మాగుంట రాఘవరెడ్డికి అక్కడ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం అవకాశం ఉంది. ఒంగోలు నుంచి ఆయన ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్న తెలుగుదేశం పార్టీ నుంచి టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందని చెప్పి సర్వేలు చెబుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎడ్జి మాగుంట రాఘవరెడ్డికి ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అంచనా వేస్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఒంగోలులో తెలుగుదేశమా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద మాత్రం టైట్ ఫైట్ ఉందని మాత్రం చెప్పొచ్చు. ఇక నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటీవలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చారు. ఆయన జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు, కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చక తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. దీంతో నెల్లూరు నుంచి ఆయన అభ్యర్థిత్వం ఖరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ విజయసాయిరెడ్డి పోటీ చేయబోతున్నారు. రాష్ట్రంలో ఉండేటువంటి 25 లోక్సభ స్థానాల కంటే కూడా నెల్లూరు వైపు ఎక్కువగా చూస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఒకప్పుడు రైట్ హ్యాండ్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అంతే పవర్ఫుల్గా విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అనేది ఆసక్తిగా ఉంది. అయితే నల్లేరు మీద నడకలేక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరులో లోక్సభ స్థానం నుంచి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వేలు ముక్తకంఠంతో చెప్తూ ఉన్నాయి. సో నెల్లూరులో తెలుగుదేశం క్యాండిడేట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 100కు 100% ఫిక్స్, దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇక కడప నుంచి రెడ్డెప్ప గారి శ్రీనివాసరెడ్డి పోటీ చేయబోతున్నారు ఎంపీగా. సో ఆ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల కూడా పోటీ చేయబోతున్నారు అనేది తెలుస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అవినాష్ రెడ్డి ఎవరో కాదు, వివేకానందరెడ్డి మర్డర్ కేసులో నిందితుగా ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు, సిట్టింగ్ ఎంపీ కూడా. తెలుగుదేశం పార్టీ నుంచి రెడ్డెప్ప గారి శ్రీనివాసరెడ్డి పోటీ చేయబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల పోటీ చేయబోతున్నారు. సో అక్కడ ముక్కోణపు పోటీలో ఏదైనా జరగచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ కడప నుంచి శ్రీనివాసరెడ్డి పేరు మాత్రం దాదాపుగా 90% ఇంకా ఆయనే అని చెప్పి మనం అనుకోవచ్చు. రేపు మాపు చంద్రబాబు నాయుడు ఆయన పేరును అనౌన్స్ చేయబోతున్నారు. ఇక రాజంపేట నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. వాస్తవంగా రాజంపేట బీజేపీ అయిష్టంగానే ఉంది, కానీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం, ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం ఆయన. సో ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తే గెలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటి హోప్స్ తోటి కిరణ్ కుమార్ రెడ్డి కూడా చిలుకలూరుపేట సభకి మోడీ వచ్చిన సందర్భంగా మోడీని పర్సనల్గా ఆయన రిక్వెస్ట్ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అందుకే ఇప్పుడు రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసిన అవకాశం ఉంది బీజేపీ కూటమి తరఫు నుంచి బీజేపీ అభ్యర్థిగా. ఇక తిరుపతి నుంచి నిహారిక బీజేపీ. యాక్చువల్గా తిరుపతి ఉప ఎన్నికల్లో రత్నప్రభ పోటీ చేశారు, ఆవిడ కుమార్తె నిహారిక. ఆవిడ పోటీ చేస్తే తిరుపతి నుంచి బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ప్లస్ తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం, బీజేపీ అధిష్టానం కూడా అక్కడి నుంచి పోటీ చేయాలి అని చెప్పి భావిస్తూ ఉంది. బీజేపీకి ఎడ్జ్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది అక్కడి నుంచి పోటీ చేస్తే అనేది బీజేపీ అధిష్టానం యొక్క అభిప్రాయం. అందుకే ఇప్పుడు తిరుపతి నుంచి బీజేపీ అభ్యర్థిగా నిహారిక దిగేటువంటి అవకాశం ఉంది. చిత్తూరు నుంచి దగ్గుమండ్ల ప్రసాద్ బరిలోకి దిగేటువంటి అవకాశం ఉంది. అనంతపురం నుంచి బీకే పార్థసారథికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. హిందూపురం నుంచి సత్యకుమార్ బీజేపీ బీసీ సత్యకుమార్ యాదవ్. సో హిందూపురం నుంచి ఆయనకు అవకాశం ఇచ్చేలాగా ఇప్పుడు కూటమిలో చర్చ జరుగుతుంది. కూటమి కూడా సత్యకుమార్ అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్టు కూడా తెలుస్తుంది. సో కాబట్టి సత్యకుమార్ బీజేపీ అభ్యర్థిగా అక్కడ ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ బీజేపీ వాళ్ళు ఫస్ట్ ఈ స్థానాలు వద్దనుకున్నారు, కానీ సర్వేల్లో మాత్రం
మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది బీజేపీకి. పైగా ఇక్కడ గట్టి పోటీ కనిపిస్తే రాయలసీమలో ఈజీగా బీజేపీ గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా కన్నా కూడా రాయలసీమలోనే కొంచెం బలంగా ఉందనేది సర్వేల యొక్క సారాంశం. అందుకే రాయలసీమలో ఎక్కువగా తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి రాజంపేట కానీ, తిరుపతి కానీ, హిందూపురంలో బీజేపీ గెలిచే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. అందుకే అక్కడ సత్యకుమార్ యాదవ్ని పోటీ చేయిస్తారు. నంద్యాల నుంచి బైరెడ్డి శబరి, బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ. సో అక్కడి నుంచి ఆల్రెడీ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ మధ్యకాలంలో బాగా ఫైర్ బ్రాండ్గా ఎదుగుతూ వచ్చారు. ఆయనకి చెక్ పెట్టేందుకే ఇప్పుడు బైరెడ్డి ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇస్తూ బైరెడ్డి శబరిని తెలుగుదేశం పార్టీ నంద్యాల నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అవకాశం ఉంది. పైగా బైరెడ్డి రాజశేఖర రెడ్డి చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. రాయలసీమలో ఆయన రాయలసీమ పరిరక్షణ సమితి అని పెట్టి హక్కుల కోసం కూడా పోరాడారు పార్టీలకు అతీతంగా. సో దాంతో ఇప్పుడు బైరెడ్డి శబరి బెస్ట్ క్యాండిడేట్గా తెలుగుదేశం పార్టీ భావిస్తూ నంద్యాల నుంచి ఆవిడని పోటీ చేయించబోతున్నారు. ఇక కర్నూలు నుంచి డాక్టర్ పార్థసారథి, కర్నూలు నుంచి ఆయన పోటీ చేయబోతూ ఉన్నారు. సో డాక్టర్ పార్థసారథికి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం తెలుగుదేశం పార్టీ కల్పించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కూడా వినిపిస్తుంది. సో మొత్తం మీద తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థిత్వాల విషయంలో ఒక కొలిక్కి వచ్చేసింది. కూటమితోటి మాట్లాడిన తర్వాత వాస్తవంగా అనకాపల్లి, అలాగే అనకాపల్లిలో కొంత మెలికబడింది, విజయనగరంలో కూడా కొంత మెలికబడింది. అనవసరంగా కూటమి అభ్యర్థులుగా బీజేపీ తప్పించి అక్కడ దిగితే కనుక ఆ 2 స్థానాలను కోల్పోయేటువంటి అవకాశం ఉందని చెప్పి అధిష్టానం వద్ద సర్వేలు చూపించిన తర్వాత అధిష్టానం ఒప్పుకుంది. అందుకే విజయనగరం అలాగే అనకాపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీలోకి దిగబోతున్నారు. వాటి బదులుగా రాజంపేట, హిందూపురం బీజేపీ తీసుకోబోతుంది, తిరుపతి అక్కడ పోటీ చేయబోతుంది. సో ఆ విధంగా పోటీ చేస్తే అన్ని ప్రాంతాల్లో కూడా బీజేపీ కవర్ చేసినట్టు కూడా అవుతుంది. సో అందుకే వాళ్ళు రాయలసీమలో ప్రాతినిధ్యం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో అధిష్టానం కూడా దానికి అంగీకరించింది. సో విజయవంతంగా కూటమి అభ్యర్థుల విషయంలో ఒక ఒపీనియన్కి, ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. సో రేపు మాపు చంద్రబాబు నాయుడు అఫీషియల్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ అభ్యర్థులని ప్రకటించబోతున్నారు. నేను చెప్పినటువంటి అభ్యర్థులు దాదాపుగా ఉండేటువంటి అవకాశం ఉంది. 1-2 మార్పులు తప్ప పెద్దగా ఉండేటువంటి ఛాన్సెస్ అయితే ఉండవని చెప్పి ఇప్పటివరకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది. సో చివరి నిమిషంలో ఏదైనా మార్పులు జరిగితే 1-2 జరగచ్చు, అంతకు మించి ఉండేటువంటి అవకాశం లేదు.